హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఐపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 9. ఈరోజు లెక్చర్లో మనము యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ యొక్క రిమైనింగ్ టైప్ ఆఫ్ న్యూమరికల్ డిస్కస్ చేయబోతున్నాం. దాంతోపాటు గ్రాఫ్స్ అనేవి ఎలా డ్రా చేయాలి, మోషన్కి సంబంధించిన గ్రాఫ్స్ అని ఎలా డ్రా చేయాలి, గ్రాఫ్ ఈక్వేషన్ ఎలా ఉన్నప్పుడు గ్రాఫ్ యొక్క కర్వ్ అనేది ఎలా వస్తుంది, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరికల్ సాల్వ్ చూడండి. 2 కార్స్ A and B each of length 5 meters are running in సేమ్ డైరెక్షన్ ఆన్ స్ట్రైట్ రూట్, ఏ బీయింగ్ 100 meters అహెడ్ ఆఫ్ బి. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 కార్స్ ఉన్నాయంట. ఓకేనా? ఒక కార్ పేరు ఏంటంటే ఏ, ఇంకో కార్ పేరు బి అన్నమాట. ఓకేనా? చూడండి మనకేమి ఇచ్చారంటే ఏ బీయింగ్ 100 meters అహెడ్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఇది బి అనే కార్ అయితే ఏ అనే కార్ వచ్చి 100 meters అహెడ్ ఉందంట. స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఏం కనుక్కోవాలంటే కార్ బి ఇస్ రన్నింగ్ అట్ స్పీడ్ 5 meters per second గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క వెలాసిటీ v మీటర్ పర్ సెకండ్ అయితే బి యొక్క వెలాసిటీ v + 5 meter per second. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ బి విల్ ఓవర్టేక్ ఏ. బి యొక్క వెలాసిటీ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్ ఏం చేస్తుంది, కొద్ది దూరం మూవ్ అవగానే బి అనేది ఏని ఓవర్టేక్ చేస్తుంది. అది ఎంత టైంలో ఓవర్టేక్ చేస్తుందో కనుక్కోమన్నారు. క్లియరా? అంటే కొంచెం టైం తర్వాత ఏ అనే కార్ వచ్చి ఇటుకొస్తే బి అనే కార్ అని దాన్ని ఇలా ఓవర్టేక్ చేయాలన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? అది ఏ టైంకి అలా జరుగుతుందో కనుక్కోమన్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్టూడెంట్స్, ఇప్పుడు స్టార్టింగ్ 2 కార్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 100 meters ఉంది. బి అనే కార్ అనేది v + 5 meters per second. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ టైమ్ టీ బి ఓవర్టేక్స్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ టీ అనే టైం తర్వాత బి అనే కార్ వచ్చి ఏని ఓవర్టేక్ చేస్తుంది అనుకోండి. ఓకేనా? ఈ టైం వరకు బి అనేది ఎంత దూరం మూవ్ అవుతుందంటే సింపుల్ ఎవరైనా చెప్తారు, స్పీడ్ తెలుసు, టైం టీ అనుకున్నాం కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. కాబట్టి v + 5 ఇంటూ టీ డిస్టెన్స్ మూవ్ ఉంటుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బి. సేమ్ అదేవిధంగా ఏ గురించి మాట్లాడాం అనుకోండి. ఏ ఈ టైంలో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ఏ ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తుందా? ఓకేనా? అంటే డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ వచ్చి మనకు తెలుసు v meters per second, టైం టీలో అంటే విటి అన్నమాట. విటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసి సాల్వ్ చేయబోతున్నాము. ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడండి, మన ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నాం. ఎప్పుడైనా సరే ఫిజిక్స్ న్యూమరికల్స్లో సగం మాసం మనకి డయాగ్రామ్ వల్లనే సాల్వ్ అయిపోతుంది. అలా ఒకసారి చూడండి, ఏ అనే కార్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకేనా? ఎంత డిస్టెన్స్ అంటే వీటి డిస్టెన్స్ అని ట్రావెల్ చేసింది. సేమ్ బి అనే కార్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వి విచ్ ఈస్ v + 5 ఇంటూ టీ డిస్టెన్స్. మనం ఎలా రాసుకో సింపుల్గా v + 5 ఇంటూ టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ విటి రాసుకుందాం. చూడండి, v + 5 ఇంటూ టీ అనేది ఎంత ఉంది చూడండి ఒకసారి. 100 meters స్టార్టింగ్ డిస్టెన్స్ ఉంది, 100. దాంతోపాటు ఏ అనే కార్ వచ్చి 5 meters, అది కూడా యాడ్ చేద్దాం. 100 + 5. దాంతోపాటు ఈ డిస్టెన్స్ ఇది మొత్తం ఎంత అంటే విటి ప్లస్ విటి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బి అనేది ఏని ఓవర్టేక్ చేసింది అంటే బి అనేది బి యొక్క లెంత్ ముందరికి జరిగింది. క్లియరా? అంటే బి అనే కార్ వచ్చి ఇంకో ఎక్స్ట్రా 5 meters వచ్చి ముందరికి జరిగింది అని అర్థం. అప్పుడే ఓవర్టేక్ చేయగలుగుతుంది. క్లియర్గా చూడండి, ఇది ఎక్స్ట్రా ఈ డిస్టెన్స్ కూడా v + 5 ఇంటూ టీలో ఉందన్నమాట. ఇదంతా అంటే కార్ యొక్క లెంత్ విచ్ ఈస్ 5 meters. క్లియర్గా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం, టీ వాల్యూ కనుక్కుందాం. చూడండి ఏమొస్తుంది, vt + 5t = 100 + 5 + 5 అంత 110 ప్లస్ vt. vt క్యాన్సల్, 5t = 110
t equals to 110/5. 5 1 is 5 2 are 10, 5 2 are 10. t equals to 22 seconds. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా మనం టైం వాల్యూ 22 సెకండ్స్ అని కనుక్కోవచ్చు. క్లియరా? ఇదే మెథడ్లో వెలాసిటీలో కాకుండా మనం ఒకవేళ డిస్టెన్స్ ఫార్ములా వచ్చినా సరే ఇదే రకంగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీ అనే టైం దగ్గర కలుస్తున్నట్టు మనం తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా న్యూమరికల్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్ సాల్వ్ చేయవచ్చు. చూడండి, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిస్ ట్రావెల్స్ 24 meters 64 meters ఇన్ ద ఫస్ట్ 2 consecutive intervals ఆఫ్ 4 seconds ఈచ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే ఒక యాక్సలరేటింగ్ బాడీ ఫస్ట్ 4 seconds వచ్చి 24 meters చేసింది, నెక్స్ట్ 4 seconds వచ్చి 64 meters అనేది మోయింది అనమాట. మనం ఏం చేయాలంటే దానికి ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. క్లియర్ స్టూడెంట్స్, ఇది 4 seconds, స్టార్టింగ్ 4 seconds ఒక జర్నీ, ఇది నెక్స్ట్ 4 seconds ఒక జర్నీ. క్లియరా? ఏ ఫార్ములా చేయొచ్చు? సింపుల్గా నేను S ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అని ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ 4 secondsకి అప్లై చేశాను అనుకోండి, 24 ఈక్వల్స్ టు u ఇంటూ 4 ప్లస్ హాఫ్ ఏ వాల్యూ ఎందుకు పెట్టుకున్నా అంటే ఏ వాల్యూ నాకు తెలియదు కాబట్టి. ఓకేనా? హాఫ్ ఏ ఇంటూ టీ స్క్వేర్ అంటే 4 square విచ్ గివ్స్ మీ 24 ఈక్వల్స్ టు 4u ప్లస్ హాఫ్ ఏ ఇంటూ 16. 2 1 is 2 8 అంటే నాకు ఏమవుతుందంటే 24 ఈక్వల్స్ టు 4u ప్లస్ 8a వచ్చింది. చూడండి, 4 1 is 4 2 4 6 అంటే సింపుల్ చెప్పాలంటే 6 ఈక్వల్స్ టు u ప్లస్ 2a వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ సెకండ్ కేసు కూడా అప్లై చేయడానికి, సెకండ్ కేసు అప్లై చేయడానికి, ఎందుకంటే ఇది నెక్స్ట్ కన్సిక్యూటివ్ సెకండ్స్ అనమాట. ఓకేనా? ఈ ఫార్ములా కేవలం కంటిన్యూస్గా టైం ఇంటర్వెల్, అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ చేస్తే మనం కావాలంటే అప్పుడు నెక్స్ట్ అప్లై చేయొచ్చు. కానీ మనకు తెలియదు కాబట్టి ఈ ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు కాబట్టి మనం సింపుల్ ఏం చేద్దాం అంటే మొత్తం 8 seconds లా తీసుకుంటాం. ఓకేనా? 8 seconds లా తీసుకుంటే ఈ డిస్టెన్స్ కూడా కలపాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, 24 ప్లస్ 64 ఈక్వల్స్ టు u ఇంటూ 8 ప్లస్ హాఫ్ ఏ ఇంటూ 8 square విచ్ గివ్స్ మీ 24 ప్లస్ 64 అంతా 88. ఓకేనా? 88 ఈక్వల్స్ టు 8u ప్లస్ హాఫ్ అండ్ 8 square అంతా 64. ఓకేనా? 2 1 is 2 3 are 6 2 2 చూడండి, 88 ఈక్వల్స్ టు 8u ప్లస్ 32a అనేది వచ్చింది. ఓకేనా? చూడండి, 8 1 is 8, 8 4 32, 8 11 88. నాకు ఏమొచ్చు అంటే 11 ఈక్వల్స్ టు u ప్లస్ 4a వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా 2a వాల్యూ తీసుకుంటాను. 2a నాకు ఏమవుతుందంటే 6 మైనస్ u అవుతుంది. ఓకేనా? అదైతే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 11 ఈక్వల్స్ టు u ప్లస్ 2 ఇంటూ 2 ఎలా రాసుకోవచ్చు, 11 ఈక్వల్స్ టు u ప్లస్ 2 ఇంటూ 2a వాల్యూ అంతా 6 మైనస్ u అని చెప్పాను. 11 ఈక్వల్స్ టు u ప్లస్ 2 6 12 మైనస్ 2u. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, 11 మైనస్ 12 ఈక్వల్స్ టు 2 అని పంపిస్తాను. 11 మైనస్ 12 ఈక్వల్స్ టు u మైనస్ 2u ఏమవుతుందంటే మైనస్ u అవుతుంది. అంటే -1 ఈక్వల్స్ టు మైనస్ u. u వాల్యూ నాకు ఏమవుతుందంటే 1 meter/second. క్లియర్ కదా స్టూడెంట్స్? ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇంకా మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ యాక్సిలరేట్స్ అట్ ఎ రేట్ f త్రూ ఎ డిస్టెన్స్ s. ఫ్రెండ్స్, ఒక కార్ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే 0. ఓకేనా? f అనే యాక్సిలరేషన్తో యాక్సిలరేట్ అవుతూ s అనే డిస్టెన్స్ వెళ్ళిందంట. క్లియరా? నెక్స్ట్ దెన్ కంటిన్యూస్ అట్ కాన్స్టెంట్ స్పీడ్ ఫర్ టైం t. దీని తర్వాత యాక్సిలరేషన్ 0 అయిపోయింది. ఎందుకు? కాన్స్టెంట్ స్పీడ్ అంటే యాక్సిలరేషన్ అంతా 0. ఓకేనా? ఒక టైం t వరకు మూవ్ అయిందంట. క్లియరా? దెన్ డీసెలరేట్స్ అట్ రేట్ f/2.
డీసెలరేట్ అయింది అంటే యాక్సలరేషన్ ఎంత అంటే -f/2. డీసెలరేషన్ అంటే నెగిటివ్ యాక్సలరేషన్ కాబట్టి ఏ వాల్యూ ఏం రాసుకుంటే -f/2. లాస్ట్కి దానికి ఫైనల్ స్పీడ్ ఎంత వచ్చేసింది అంటే 0 వచ్చింది. ఎందుకు రెస్ట్లోకి వచ్చేసింది. ఇఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ 15 years, స్టార్టింగ్ పొజిషన్ ఏ అయితే ఎస్ వరకు ట్రావెల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ పాయింట్ సి అనుకోండి, ఈ పాయింట్ని డి అనుకోండి. ఓకేనా, స్టార్టింగ్ పొజిషన్ ఏ టు బి ఎస్ దూరం ట్రావెలింగ్ కదా. టోటల్ డిస్టెన్స్ మనకి ఏ నుంచి డి వరకు 15 years అయితే దానికి సంబంధించి ఒక రిలేషన్ ఇచ్చున్నాడు, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సరే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఏ టు బి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఏ ఫార్ములా యూస్ చేయొచ్చు. చూడండి ఏ టు బి ఎస్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఇనీషియల్ వెలాసిటీ వచ్చి 0. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి కాన్స్టెంట్ స్పీడ్, కనీసం ఈ జర్నీ కన్నా సరే ఆ స్పీడ్ ఎంతో తెలియాలంటే సింపుల్గా మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే v² - u² = 2as. ఓకేనా, ఇక్కడ యాక్సలరేషన్ ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడంటే ఎఫ్ అనే యాక్సలరేషన్ ఇచ్చాడు. ఓకేనా, కాబట్టి ఈ ఫార్ములా అవుతుంది v² - u² = 2as. v² ఇనిషియల్ 0 కాబట్టి v² - 0² = 2fs వస్తుంది. v² = 2fs, v √2fs వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, సేమ్ అదేవిధంగా ఇప్పుడు నేను బి టు సి అన్నాను అనుకోండి, యాక్సలరేషన్ 0 కాబట్టి ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఏ ఫార్ములా కనుక్కోవచ్చు అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. బి అనే పాయింట్ దగ్గర స్పీడ్ తెలుసా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏది ఫైనల్ వెలాసిటీ ఏ టు బి జర్నీలో మనకి ఏది ఫైనల్ వెలాసిటీ అవుతుందో అదే మనం బి టు సి అనే ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే √2fs ఉందన్నమాట కదా. అంటే స్పీడ్ మనకి ఏంటంటే √2fs. కాబట్టి డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి దీన్ని s2 అనుకుంటాను. క్లియరా, s2 = స్పీడ్ వచ్చి √2fs ఇంటూ టైం t. కాబట్టి s2 అనేది √2fs t అవుతుంది. క్లియరా, సేమ్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ నేను సి టు డి తీసుకున్నాను అనుకోండి, సి టు డి జర్నీ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుందంటే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా నాకు ఇనీషియల్ వెలాసిటీ u = √2fs అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఎలాగో 0 ఉంది, యాక్సలరేషన్ ఉంది, ఈ డిస్ప్లేస్మెంట్ తెలియదు కాబట్టి దీన్ని s3 అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ v² - u² = 2as ఫార్ములా యూస్ చేయొచ్చు అనమాట. 0² - u వాల్యూ అంతా √2f, u² అంటే 2fs వస్తుంది. 2 ఇంటూ యాక్సలరేషన్ నాకు ఎంత ఉందంటే -f/2 ఉంది, ఇంటూ ఆ డిస్ప్లేస్మెంట్ని s3 అనుకున్నాం కాబట్టి అయిపోతుంది. సో మైనస్ క్యాన్సల్, 2 క్యాన్సల్. ఓకేనా, ఎఫ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. s = s3/2 అవుతుంది. అప్పుడు నాకు s3 ఏమవుతుందంటే 2s అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, వాడు ఏమన్నా అంటే మొత్తం డిస్టెన్స్ వచ్చి 15s అన్నాడు ఏ టు డి వరకు. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే మొత్తం డిస్టెన్స్ యాడ్ చేద్దాం. ఇది s ప్లస్ ఈ బి టు సి డిస్టెన్స్ వచ్చి √2fs ఇంటూ టీ ప్లస్ ఈ s3 డిస్టెన్స్ మనకి ఎంత అంటే 2s. ఇది మొత్తం కలిపి మనకి ఏమవుతుందంటే 15s అవుతుంది. క్లియర్, ఇప్పుడు చూడండి √2fs ఇంటూ టీ = s + s 3s + 2s 3s అయిపోతే 15 - 3s సింపుల్గా మనకి 12s వస్తుంది. క్లియర్, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నాకు 2fs t² = 144s². క్లియర్, ఇక్కడ ఒక s ఇక్కడ ఒక s క్యాన్సల్. నెక్స్ట్ 2 1 is 2 7 14 2 2. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చిందంటే ft² = 72s. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ s ఇచ్చాడు కాబట్టి s = ఏమవుతుందంటే 1/72 ft² అవుతుంది. క్లియర్గా చూడండి, ఇప్పుడు మనము లాస్ట్ ఒక ఫైనల్ న్యూమరికల్ చేసి ఆ తర్వాత గ్రాఫ్ గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ బుల్లెట్ లూజెస్ 20% ఆఫ్ ఇట్స్ స్పీడ్ penetrating 3 centimeters into a log of wood. Find how much further the bullet will penetrate. Assume constant retardation.
స్టూడెంట్స్ ఒక లాగ్ ఆఫ్ వుడ్ ఉందన్నమాట. క్లియరా? ఒక బుల్లెట్ ఏమైందంటే ఇందులోకి 3 సెంటీమీటర్స్ వరకు పెనట్రేట్ అయిందంట. క్లియరా? 3 సెంటీమీటర్స్ వరకు పెనట్రేట్ అయ్యేసరికి 20% దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోయింది. క్లియరా? సేమ్ అదే విధంగా అదే లాగ్ ఆఫ్ వుడ్లో వెళ్తే ఇంకా ఎంతవరకు ఆ బుల్లెట్ లోపలికి వెళ్ళొచ్చు అది కనుక్కోమన్నాడు. క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుల్లెట్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కాబట్టి యూ అనుకుందాం. ఓకేనా? క్లియరా? ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే యూ అనుకుందాము. ఓకేనా? 20% స్పీడ్ అని లూజ్ అయింది అంటే ఈ 3 సెంటీమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత స్పీడ్ దాంట్లో ఉందంటే 80% ఆఫ్ యూ అనేది ఉంది. ఓకేనా? 80% ఆఫ్ యూ అంటే 80/100 ఇంటూ యూ. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే 4/5 యూ అనే స్పీడ్ 3 సెంటీమీటర్స్ తర్వాత కూడా ఉంది. ఇప్పుడు మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అని అప్లై చేసి ఫస్ట్ ఈ వుడ్ లోపలికి వెళ్ళినప్పుడు అది ఎంత డీసలరేట్ అయింది దాని ఒక వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలియాలి కాబట్టి దానికి యాక్సిలరేషన్ కనుక్కుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఏ ఫార్ములా చేయొచ్చు? v² - u² = 2as. క్లియరా? ఫైనల్ వెలాసిటీ మనకి ఎంత వస్తుందంటే 4/5 u² - u² నెగిటివ్ యాక్సలరేషన్ కాబట్టి -2a ఇంటూ 3 సెంటీమీటర్స్ కాబట్టి 3 అని పెట్టుకున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 16/25 u² - u² -6a వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇదేమవుతుందంటే 16 u² - 25 u² 25 = 6a. 25లో మనకు 16 పోతే ఎంత అంటే 9 -9 u² / 25 = 6a వస్తున్నాము. క్లియర్? ఇప్పుడు చూడండి 2 3 3 2 3 3 ఓకేనా? -3 u² / 25 = 2a. a ఈక్వేషన్ నాకేమవుతుందంటే -3 u² / 50 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు బుల్లెట్ అనేది ఇంకా ఫర్దర్ ఎంత దూరం మూవ్ అవుతుందో కనుక్కోమన్నాడు. ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సేమ్ మళ్ళీ అదే ఫార్ములా యూస్ చేద్దాం. ఏంటంటే v² - u² = 2as. చూడండి, బుల్లెట్ ఫర్దర్గా ఇంకా మూవ్ అవుతూనే ఉంటుందా? లేదు. ఫైనల్ వెలాసిటీ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. అంటే 0² - 3 సెంటీమీటర్స్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ దీని యొక్క స్పీడే మనకి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఎంత అంటే 4u/5 2 2. ఏ వాల్యూ మనకి ఎంత అంటే -3u² / 50 ఇంటూ మనం ఎస్ వాల్యూ కనుక్కోవాలి. లేదా స్టూడెంట్స్, అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? -16u² / 25 = -6u² / 50 ఇంటూ ఎస్. మైనస్ క్యాన్సల్, 2 3 2 8 నెక్స్ట్ 25 1 25 2 సింపుల్ చెప్పాలంటే 8u². ఇక్కడ u² క్యాన్సల్ కాబట్టి 8 = 3/2 ఎస్. ఓకే, నెక్స్ట్ అదే నాకు ఈ 2 16/3 = ఎస్. అంటే ఎస్ వాల్యూ నాకు ఎంత వస్తుంది అంటే 16/3 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఇంకా ఫర్దర్గా ఎంత మూవ్ అవుతుందంటే 16/3 సెంటీమీటర్స్ అనేది ఫర్దర్గా మూవ్ అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్? ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం గ్రాఫ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ముఖ్యంగా మనం మోషన్ స్ట్రైట్ లైన్ లాస్ట్ కాన్సెప్ట్ అంతా కూడా మ్యాక్సిమం రిలేటెడ్ గ్రాఫ్స్ అంటామంట. అంటే గ్రాఫ్స్ మనం ముఖ్యంగా అదే గ్రాఫ్స్ దేనికి సంబంధించి అంటే ఒకటి స్ట్రైట్ లైన్కి సంబంధించి, ఇంకొకటి పారాబోలాకి సంబంధించింది అన్నమాట. లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రైట్ లైన్కి సంబంధించిన గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం.
ఎప్పుడైనా సరే ఏదైనా గ్రాఫ్ వచ్చి స్ట్రైట్ లైన్లో ఎప్పుడు ఉంటుంది. చూడండి, స్ట్రైట్ లైన్లో ఉండాలంటే కొన్ని ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉన్నా, లేకపోతే వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే దాదాపు ఒకే ఫామ్స్లో. ఓకేనా, అంటే ఎక్స్ వై వేరియబుల్స్ వచ్చి డిగ్రీ 1 కనుక వచ్చుంటే ఆ గ్రాఫ్స్ మనకి ఏమి ఇస్తాయి అంటే స్ట్రైట్ లైన్ ఇస్తాయి అన్నమాట. ఇలా కావచ్చు, ఇలా కావచ్చు, చెప్పే అర్థమవుతుంది కదా. ఈ రకంగా ఎప్పుడైతే డిగ్రీ 1 ఉండే ఈక్వేషన్స్ వస్తాయో అది మనకి ఏమి ఇస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ఇస్తుంది. ఎప్పుడో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇక్కడ కానీ సి వాల్యూ అనేది 0 అవుతుందో ఆ గ్రాఫ్ అనేది ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్గా స్టూడెంట్స్, ఇది స్ట్రైట్ లైన్కి సంబంధించిన గ్రాఫ్. మనం ఒకవేళ స్లో ఫామ్లో రాస్తాం వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ఎం అనేది ఏందిరా అంటే స్లోప్ అన్నమాట. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్లోప్. ఇక్కడ కూడా మీకు కావాలంటే స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ వచ్చి సింపుల్ చెప్పాలంటే వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాసుకున్నాం అనుకోండి, స్లోప్ వాల్యూ ఏమవుతుంది అంటే -a/b అవుతుంది అన్నమాట స్లోప్. క్లియర్ కదా. అంటే స్లోప్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. స్లోప్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే tan θ అన్నమాట. స్లోప్ అంటే మీనింగ్ ఏంటి? tan θ. క్లియర్ కదా. ఎప్పుడైనా సరే టీటా వాల్యూ <90 degrees ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ స్లోప్ అంటాం. టీటా వాల్యూ 90 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ స్లోప్ అంటాం. అదే టీటా వాల్యూ <90 ఉంటే దాన్ని మనం ఏమంటామంటే నెగటివ్ స్లోప్ అంటాం. అదే టీటా వాల్యూ 90 degrees అయిపోయింది అనుకో, దానివల్ల ఏమైపోతుందంటే నాట్ డిఫైండబుల్. ఎందుకు? స్లోప్ అంటే మీనింగ్ ఏంటి? tan θ. tan 90 degrees ఏంటి? నాట్ డిఫైన్డ్ కదా. క్లియర్ కదా. ఈ విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఓకేనా. టీటా <90 degrees అంటే దానికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ ఇలా గీసాను అనుకోండి. ఓకేనా, ఇది ఏ ఫామ్లో ఉందంటే ఖచ్చితంగా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఫామ్లో, లేకపోతే వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్. చూడండి, టీటా చూడండి యాంగిల్ ఎలా ఉంది? 90 కంటే తక్కువ ఉంది. 90 కంటే తక్కువ ఉంటే దానికి ఏమనిసి పాజిటివ్ స్లోప్ అది. అంటే ఎం వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే పాజిటివ్గా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్. అదే నాకు నెగిటివ్ స్లోప్ వచ్చే గ్రాఫ్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. చూడండి, ఎక్స్ యాక్సిస్కి టచ్ అయ్యే పాయింట్ దగ్గర మనం ఇలా యాంగిల్ తీసుకుంటాం. మనం ఈ యాంగిల్ ఎలా ఉంది? ఈ లైన్ సింపుల్గా మనం చెప్పాలంటే ఎలా ఉందంటే >90 degrees ఉంది. ఓకేనా, >90 degrees ఉంది. ఓకేనా, >90 degrees 90 degrees కంటే ఎక్కువ ఉంటే అది మనకి ఏమవుతుంది అంటే నెగిటివ్ స్లోప్ అయిపోతుంది మనం. క్లియర్గా స్టూడెంట్స్ అర్థమవుతుందని చెప్పేది. ఈ రకంగా స్ట్రైట్ లైన్ కి సంబంధించి గ్రాఫ్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. అర్థమైంది. ఇది మనకి ఎలా వస్తుంది చూడండి, ఇది y. ఓకేనా, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ సంబంధించుకోండి. లేకపోతే v ఈక్వల్స్ u ప్లస్ ఏటీ అంటే టైం అనేది x యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది yx గ్రాఫ్. చూడండి, y ఈక్వల్స్ mx ప్లస్ సి ఫామ్లో ఉంది కదా, y ఈక్వల్స్ mx ప్లస్ సి. క్లియర్గా స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే సి వాల్యూ 0 అయితే దాని అర్థం ఏంటి? గ్రాఫ్ అనేది ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆరిజిన్ దగ్గర నుంచి పాస్ అవుతుంది అని అర్థం. క్లియర్గా స్టూడెంట్స్, ఇది స్ట్రైట్ లైన్కి సంబంధించిన గ్రాఫ్. క్లియర్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంద్రా అంటే పారాబోలాకి సంబంధించిన గ్రాఫ్ అన్నమాట. ఓకేనా, పారాబోలాలో కూడా మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి చూడండి అప్వర్డ్ మౌత్ ఒకటి, ఇంకొకటి ఏంటుందంటే డౌన్వర్డ్ మౌత్ అన్నమాట. అదే అప్వర్డ్ మౌత్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది, నవ్వుతున్నా స్మైలీ ఎమోజికి వస్తున్నట్టు వస్తుంది అన్నమాట. అప్వర్డ్ మౌత్ అంటే మౌత్ వచ్చి ఇలా పైకి వస్తుంది. అదే డౌన్వర్డ్ మౌత్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. క్లియరా. అప్వర్డ్ మౌత్కి ఈక్వేషన్, అప్వర్డ్ మౌత్కి ఎలా ఉంటుందంటే y ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కనుక పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ గ్రాఫ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అప్వర్డ్ మౌత్ పారాబోలా రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా. అదే డౌన్వర్డ్ ఉందనుకోండి, క్లియరా, డౌన్వర్డ్ ఉందనుకో y ఈక్వల్స్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది అన్నమాట.
ఎలా అప్పుడు దీని ఒక గ్రాఫ్ ఎలా వస్తుంది, డౌన్వర్డ్ వస్తుంది అనమాట, అంటే ఏడుస్తున్నట్టు సింబల్ వస్తుంది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా అప్వర్డ్ మౌత్ పారాబోలా ఒకటి ఉంది, ఇంకొకటి డౌన్వర్డ్ మౌత్ పారాబోలా కూడా ఉంది. ఒకవేళ సింపుల్గా y ఈక్వల్స్ టు ఈ ఏఎక్స్లో క్లియర్, ఈ ఏఎక్స్ లేక ఓన్లీ బిఎక్స్ స్క్వేర్ లేకపోతే కేఎక్స్ స్క్వేర్ ఇలా వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏమంటే ఇట్ ఈస్ పాజింగ్ త్రూ ఆరిజిన్ అంటారు. ఇట్ ఈస్ పాజింగ్ త్రూ ఆరిజిన్. అది నెక్స్ట్ పాజిటివా నెగిటివా దాన్ని బట్టి అది అప్వర్డ్ రావాలా డౌన్వర్డ్ రావాలా అనుకుంటున్నాం. లేదా అదే పాజిటివ్ అయితే ఎలా వస్తుంది, అప్వర్డ్ వస్తుంది. అదే నెగిటివ్ అయితే ఎలా వస్తుంది, డౌన్వర్డ్ వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్, ఈ రకంగా ఎప్పుడైనా సరే ఈక్వేషన్ని బట్టి మనం దాని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుంది కొంచెం సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అయితే ఎలా వస్తుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో, లేకపోతే వై ఈక్వల్స్ ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుంది. అదే పారాబోలా ఫామ్లో అయితే మనకి ఏమొస్తుంది అంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ఫామ్లో, లేకపోతే వై ఈక్వల్స్ ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఫామ్లో వస్తుంది అనమాట. క్లియర్గా స్టూడెంట్స్, దీంతో పాటు ఇంకొన్ని నోట్ పాయింట్స్ చెప్తాను, దాని తర్వాత ఇంకా మీకు గ్రాఫ్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఇంకా స్లోప్ అనేది ఎలా కనుక్కోవాల్సి వస్తుంది, అసలు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా వాడాల్సి వస్తుంది, దాని కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు గ్రాఫ్కి సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, రాసుకోండి. దీని నోట్ పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ నెవర్ డిక్రీజెస్ విత్ టైం. ఓకేనా, డిస్టెన్స్ అనేది ఎప్పుడు టైంతో పాటు తగ్గదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక గ్రాఫ్ ఉంది అనుకోండి, ఇది డిస్టెన్స్ టైం. చూడండి, టైంతో పాటు ఏమైందంటే డిస్టెన్స్ పెరుగుతూ పోయింది, అదో డిస్టెన్స్ ఏమైందంటే కాన్స్టెంట్ అయిపోయింది, అదో డిస్టెన్స్ ఏమైనా తగ్గింది. ఇలాంటి గ్రాఫ్ మనకి పాసిబుల్ అవుతుంది అంటే పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే డిస్టెన్స్ అనేది ఎప్పుడు టైంతో పాటు డిక్రీజ్ అవ్వదు. విషయం గుర్తుపెట్టుకోండి. లేదా అదే ఇది లేకుండా జస్ట్ ఇలా మాత్రమే ఉండుంటే అప్పుడు డిస్టెన్స్ ఇది పాసిబుల్ అంటే పాసిబుల్, ఎందుకంటే డిస్టెన్స్ అలా ఇంక్రీజ్ ఆ తర్వాత ఏమైపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది. లేదా ఇలాంటి కేసు పాసిబుల్ అవుతుంది, ఇలాంటి కేసు పాసిబుల్ అవుతుంది, కానీ టైంతో పాటు మళ్ళీ ఒక్కసారి పెరిగిన డిస్టెన్స్ అనేది తగ్గదు. ఎప్పుడు విషయం గుర్తుపెట్టుకోండి. లేదా నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్పీడ్ కెనాట్ బి నెగటివ్. స్పీడ్ కెనాట్ బి నెగటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ టైం గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ అడగచ్చు, 3-4 గ్రాఫ్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ ఈస్ కరెక్ట్ కానీ లేకపోతే ఇన్కరెక్ట్ కానీ అలాంటివి ఏమైనా ఇవ్వచ్చు. ఆ డిస్టెన్స్ టైంకి సంబంధించి కాబట్టి లేకపోతే స్పీడ్ టైంకి సంబంధించి కాబట్టి ఎప్పుడు ఒక డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ టైం గ్రాఫ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఓకేనా, ఈ గ్రాఫ్ రైట్ ఆర్ రాంగ్ అని అడిగాను అనుకోండి, మీరు ఏం చేయాలి, స్పీడ్ అనేది పెరిగింది మళ్ళీ కాన్స్టెంట్ మళ్ళీ ఏమైనా తగ్గింది, ఓకేనా, డిస్టెన్స్ టైంతో పాటు తగ్గదు, సేమ్ అనే స్పీడ్ కూడా టైంతో పాటు తగ్గదు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. స్పీడ్ అండ్ టైంతో పాటు తగ్గే అవకాశం ఉంది. స్పీడ్ కెన్ డిక్రీజ్ విత్ టైం, బట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ ఈస్ స్పీడ్ కెనాట్ బి నెగటివ్. అంటే స్పీడ్ నెగిటివ్ అయ్యే అవకాశాలు లేవు. అంటే ఇక్కడ వరకు గ్రాఫ్ వచ్చిందంటే ఇది కరెక్ట్. అదే ఒకవేళ గ్రాఫ్ ఇలా వచ్చుంటే ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే స్పీడ్ వచ్చి టైంతో పాటు తగ్గచ్చు కానీ నెగిటివ్ అవ్వదు. దీని తర్వాత స్పీడ్ అనేది నెగిటివ్ అయిపోతుంది కదా. చూడండి, ఇక్కడ స్పీడ్ యొక్క పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ స్పీడ్ యొక్క నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. స్పీడ్ అనేది ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు. క్లియర్గా స్టూడెంట్స్, అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్, ఈ రకంగా డిస్టెన్స్ స్పీడ్కి సంబంధించి కన్ఫ్యూజ్ చేయాలంటే ఇలాంటి గ్రాఫ్స్ కూడా అడగచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్స్ నేర్చుకున్నాము. అది కేవలం ఫార్ములా డెరైవ్ చేయడానికి మాత్రమే అంటే అలా కూడా కాదనమాట. గ్రాఫ్స్లో దానికంటే ఒక పర్టికులర్ రోల్ అనేది ఉంది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ gives, లేకపోతే స్లోప్ ఆఫ్ పొజిషన్ టైం గ్రాఫ్ gives వెలాసిటీ. ఎప్పుడైనా సరే స్లోప్ అంటే చెప్పాను మీకు ఏంటి, టాన్ టీటా. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే విధంగా స్లోప్ అంటే డిఫరెన్షియేషన్. స్లోప్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్. ఎలాంటి డిఫరెన్షియేషన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పొజిషన్,
ఇది ఏంటంటే టైం, పొజిషన్ టైంకి మనం ఏం చేసామంటే గ్రాఫ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాఫ్ నేను డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పాయింట్ మనకి ఏం చెప్తా స్లోప్ ఆఫ్ పొజిషన్ టైం గ్రాఫ్ కానీ లేకపోతే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కానీ మనకేమిస్తా అంటే వెలాసిటీ ఇస్తుంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెలాసిటీ కావాలి అట్ 2 seconds. ఓకేనా, 2 seconds దగ్గర నాకు వెలాసిటీ కావాలి. ఏం చేయాలంటే సింపుల్ చెప్పాలంటే స్లోప్ కనుక్కుంటే నాకు అయిపోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds ఇక్కడ. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే స్లోప్ కనుక్కోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు స్లోప్ అంటే నేనేం చెప్పాను, ట్యాంజెంట్ డ్రా చేయడం వల్ల కూడా కనుక్కోవచ్చు అని చెప్పాను. చూడండి ఇక్కడ నేను ట్యాంజెంట్ ఇలా డ్రా చేశాను, నాకు ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది. దీని ఒక ట్యాన్ టీటా వాల్యూ కనుక్కున్నట్టే అయిపోతుంది కదా. లేకపోతే ఇది ఒక కర్వ్ అని చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది YT. ఓకేనా, పొజిషన్ Y టైం T అంటే స్లోప్ dy/dt చేయడం వల్ల అక్కడ ఏం కనుక్కోవచ్చు అంటే వెలాసిటీ కనుక్కోవచ్చు కదా. అంటే ఇక్కడ కర్వ్ ఇలా ఉంది కాబట్టి ఒక్కొక్క పాయింట్ మళ్ళీ మనం టైం దానికి 2 seconds 3 seconds లేకపోతే ఏ సెకండ్ దగ్గర కావాలి దానికి వాల్యూ మనం ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఇది మనం ఇంకా కనుక్కోవాలి. క్లియర్గా స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఎప్పుడైనా సరే మీరు వెలాసిటీ కనుక్కోవాలనుకుంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ యొక్క స్లోప్ ఆ పర్టికులర్ పాయింట్ మీరు కనుక్కుంటే సరిపోతుంది అన్నమాట. క్లియర్ కదా. ఒకవేళ ఇలా ఉందనుకోండి, దీని యొక్క స్లోప్ వచ్చి సింపుల్గా, ఎందుకంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి దీని యొక్క స్లోప్ ఈజీగా కనుక్కోవచ్చు. దాని యొక్క వెలాసిటీ కూడా మనకి ఎలా ఉందంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ వెలాసిటీ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది. ఎందుకు, స్లోప్ ప్రతి పాయింట్ దగ్గర ఇదే వస్తుంది మన ప్లానెట్. కానీ ఇక్కడ మనకు అలా లేదన్నమాట. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర మనకు ఒక్క వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లోప్ అడిగాను అనుకో, ఇక్కడ స్లోప్ ఎలా వస్తుంది అంటే ఇలా ఉంది. ఓకేనా, ఎక్స్ టచ్ అవ్వట్లేదు. స్లోప్ ఎంత అంటే 0, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ వస్తాం కాబట్టి స్లోప్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అదే ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు స్లోప్ కావాలి, ఇలా తీసుకోవాలి. అదే ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నాకు వెలాసిటీ స్లోప్ కనుక్కోండి, వెలాసిటీ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ట్యాంజెంట్ తీసుకున్నాను అంటే ఇక్కడ నాకు నెగిటివ్ స్లోప్ వస్తుంది. అంటే ఏమవుతుంది, వెలాసిటీ తగ్గుతా పోతుంది అని సార్. క్లియర్ కదా స్టూడెంట్స్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా చూడండి, స్లోప్ ఆఫ్ velocity time graph gives acceleration. అంటే సింపుల్గా మనకి యాక్సలరేషన్ కావాలి అంటే అది ఏదైనా కావచ్చు. వెలాసిటీ టైం గ్రాఫ్లో యాక్సలరేషన్ కావాలంటే సింపుల్గా dv/dt దానికి స్లోప్ కనుక్కున్నా అంటే అయిపోతుంది అన్నమాట. క్లియర్ కదా. సేమ్ అదేవిధంగా ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్. సిమిలర్గా అదే విధంగా లాస్ట్ ఫైనల్ పాయింట్ ఏంటంటే ఏరియా అండర్ acceleration time graph gives change in velocity. ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యాక్సలరేషన్ అని చెప్పాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం, దాని గ్రాఫ్ గీసినప్పుడు ఇలాంటి గ్రాఫ్ నాకు వచ్చింది. ఓకేనా, వెలాసిటీ టైం గ్రాఫ్. ఇప్పుడు స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నాకు యాక్సలరేషన్ కావాలి. నేనేం చేయాలంటే దాని యొక్క స్లోప్ అది ఈక్వేషన్ ఫామ్లో ఉంటే dv/dt చేశాను అనుకోండి, నాకేమొస్తుందంటే దాని యొక్క యాక్సలరేషన్ వస్తుంది. అదే స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ యాక్సలరేషన్. ఒకవేళ ఈక్వేషన్ v యొక్క ఈక్వేషన్ ఇస్తే dv/dt కనుక్కున్నాను ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నేనేం చేయొచ్చు అంటే యాక్సలరేషన్ కనుక్కో. సేమ్ అదే విధంగా ఒకవేళ ఇదే కర్వ్ ఫర్ ఎగ్జాంపుల్ t1 దగ్గర స్టార్ట్ అయింది, t2 దగ్గర ఎండ్ అయింది. ఓకేనా, ఈ కర్వ్కి గనక నేను
ఈ ఏరియా మొత్తం కనుక్కున్నాను అనుకోండి, కర్వ్ యొక్క ఏరియా. ఓకేనా, అది చూడండి. ఏరియా అండర్ ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ చేంజ్ ఇన్ పొజిషన్ అన్న. ఇప్పుడు చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ వచ్చింది. ఓకేనా, వెలాసిటీ టైం గ్రాఫ్ కి స్లోప్ కనుక్కుంటే యాక్సలరేషన్ వచ్చింది. అదే వెలాసిటీ టైం గ్రాఫ్ కర్వ్ కి గనక ఏరియా కనుక్కున్నాం అనుకోండి, మనకేమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా, స్లోప్ కనుక్కోవడానికి డిఫరెన్షియేషన్ వాడాం సార్, ఏరియా కనుక్కోవడానికి ఏం వాడాలి చూడండి. ఇప్పుడు డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ మనకేముందంటే ఇంటిగ్రేషన్ ఉంది. ఓకేనా, కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏరియా అనగానే కర్వ్లో ఇంటిగ్రేషన్ వాడాలి. ఏ రకంగా అయితే స్లోప్ అనగానే మనం ఏం వాడుతున్నాము, డిఫరెన్షియేషన్ వాడుతున్నాము. క్లియరా, డిఫరెన్షియేషన్ విటి గ్రాఫ్ v/t dv/dt మనకి ఏం వస్తుందంటే యాక్సలరేషన్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఏరియా అంటే ఇప్పుడు ఈ కర్వ్కి ఏరియా ఎలా అనుకున్నా అంటే చిన్న టైమ్స్ తీసుకొని, అంటే డిటీని తీసుకొని వీతో ఇంటిగ్రేట్ చేసామనుకోండి, మనకేమొస్తుందంటే ఏరియా వచ్చేస్తున్నాం. అంటే ఏరియా అంటే చేంజ్ ఇన్ పొజిషన్ లేకపోతే డిస్ప్లేస్మెంట్. S ఇంటిగ్రల్ VDT. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఏరియా కావాలి, T1 దగ్గర నుంచి T2 వరకు కావాలన్నమాట. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏరియా అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ డిఫరెన్షియేషన్. ఏరియా అంటే వెలాసిటీ టైం గ్రాఫ్ గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ లేకపోతే దాన్ని మనం ఏమంటే చేంజ్ ఇన్ పొజిషన్ అని కూడా చెప్పచ్చు. సేమ్ అదే విధంగా ఏరియా అండర్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ గివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని ఒక ఏరియా కనుక్కున్నాం అనుకోండి, అంటే ఇంటిగ్రల్ ADT. అర్థమైంది కదా. ఇప్పుడు ఎలా చేయాలి అంటే T1 టైం దగ్గర నుంచి T2 టైం వరకు, T1 T2 అంటే ఏరియా అండర్ యాక్సలరేషన్ టైం. ఓకేనా, ఇప్పుడు చూడండి, జనరల్గా వెలాసిటీ టైంకి స్లోప్ కనుక్కుంటే మనకి ఏమొచ్చింది, యాక్సలరేషన్ వచ్చింది. అదే యాక్సలరేషన్ టైంకి ఏరియా కనుక్కున్నాను అనుకోండి, నాకేమొస్తుందంటే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ కాదు, చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. అంటే ఇక్కడ u, ఇక్కడ v మైనస్ u అనేది మనకు వస్తుంది అన్నమాట. క్లియర్ కదా. అంటే ఇంటిగ్రల్ ADT v మైనస్, దీన్ని మనం ఏమనొచ్చు అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ వాల్యూస్ అనే వస్తాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్లోప్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి, ఏరియా అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్కి స్లోప్ చేస్తే మనకి ఏమొస్తుందంటే యాక్సలరేషన్ వస్తుంది. అదే యాక్సలరేషన్ టైం గ్రాఫ్కి ఏరియా కనుక్కుంటే ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది. సేమ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్కి స్లోప్ కనుక్కుంటే మనకు వెలాసిటీ వస్తుంది. అదేవిధంగా వెలాసిటీ టైం గ్రాఫ్కి మనం కనుక ఏరియా కనుక్కున్నాం అనుకుని ఇంటిగ్రేట్ చేసాం, మనకేమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ లేకపోతే చేంజ్ ఇన్ పొజిషన్. ఏరియా కానీ ఇంటిగ్రేషన్ కానీ మనకేం తెలియజేస్తాం అంటే చేంజ్ తెలియజేస్తుంది. ఓకేనా, అదే పొజిషన్ టైం గ్రాఫ్లో చేంజ్ ఇన్ పొజిషన్. ఓకేనా, చేంజ్ ఇన్ పొజిషన్ మనం ఇంకో రకంగా ఏమంటాం అంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. లేదా ఈ పాయింట్స్ మనకు గుర్తున్నాయంటే ఎలాంటి గ్రాఫ్స్ అయినా సరే ఈ లెసన్కి సంబంధించినంత వరకు మనం కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది. లేదా దీన్ని నోట్ డౌన్ చేసుకోండి, దీని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే శ్రవంత్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. The body has velocity 5 meters per second రైట్ సైడ్ ఒక బాడీ యొక్క వెలాసిటీ ఉంది, ఎంత అంటే 5 meters per second. బట్ యాక్సలరేషన్, దీని యొక్క యాక్సలరేషన్ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది, ఎంత అంటే A = 1 meter per second square. ఓకేలా, నెక్స్ట్ ఏం కనుక్కోమంటే ఫైండ్ ద టైమ్ వెన్ ద పార్టికల్ స్టాప్స్ మొమెంటర్లీ అనుకుంటున్నాం. చూడండి, 5 meters per second స్పీడ్తో బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, యాక్సిలరేషన్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది తగ్గుతా పోయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వరకు రెస్ట్లోకి వచ్చేస్తాం ఒక టైం తర్వాత. ఓకేనా, మళ్ళీ ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా, అది ఎంత టైంలో అది రెస్ట్లోకి వస్తుంది అది కనుక్కోమన్నాడు. సేమ్ డిస్ప్లేస్మెంట్ టిల్ స్టాప్స్, ఇక్కడ వెళ్ళి ఆగింది కదా,
అంత ఒక డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాడు. సేమ్ ఫైండ్ ద టైం వెన్ ఇట్ రీచ్ ఇట్స్ ఇనీషియల్ పొజిషన్. అంటే ఇలా వెళ్ళి స్టాప్ అయ్యి మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది. ఎందుకు? యాక్సలరేషన్ పక్క ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెలాసిటీ స్టాప్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఓకేనా? దాని తర్వాత సేమ్ అదే డిస్టెన్స్ కనుక్కున్నాడు. ఆ తర్వాత గ్రాఫ్స్ కూడా కొన్ని ఇచ్చినాడు. యాక్సలరేషన్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్, స్పీడ్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, అదే డిస్టెన్స్ టైం గ్రాఫ్. అంటే చాలా క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే దాంట్లో. ఓకేనా? ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ టైమ్ అండ్ పార్టికల్ స్టాప్స్ మొమెంటల్లీ. చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉందంటే 5 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. ఓకేనా? రైట్ సైడ్ కాబట్టి ప్లస్లో పెట్టుకున్నాను. పని చేద్దాం. రైట్ సైడ్ ఉండే క్వాంటిటీస్ అన్ని పాజిటివ్ తీసుకుందాం, లెఫ్ట్ సైడ్ ఉండే క్వాంటిటీస్ అన్ని నెగిటివ్ తీసుకుందాం. ఓకేనా? యాక్సిలరేషన్ అప్పుడు నాకు ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -1 వస్తుంది. క్లియరా? ఫైండ్ ద టైమ్ వెన్ పార్టికల్ స్టాప్స్ మొమెంటల్లీ. స్టాప్ అవుతుంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. వాడు కనుక్కోమనేది టైం. UAVT ఫార్ములా ఏంటంటే V = U + AT, GA = 5 - 1 × T. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? T = 5 సెకండ్స్. అంటే 5 సెకండ్స్లో అలా వెళ్ళి అది ఆగిపోతుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? నెక్స్ట్ అండి, డిస్ప్లేస్మెంట్ టిల్ స్టాప్స్. డిస్ప్లేస్మెంట్ టిల్ స్టాప్స్ ఇది కూడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, యాక్సలరేషన్, టైము ఇవన్నీ తెలుసు కాబట్టి సింపుల్గా మనము డిస్ప్లేస్మెంట్ S = U + V/2 × T అనే ఫార్ములా వాడచ్చు కదా. కాకపోతే V² - V² = 2S ఆ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? S = 5 + 0/2 ఇంటూ టైం ఎంత అంటే 5 సెకండ్స్. 5 × 5 = 25/2 = 12.5 మీటర్స్. అంటే ఇది 12.5 మీటర్స్ వరకు ఇలా వెళ్ళడం. నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ టైమ్ వెన్ ఇట్ రీచెస్ ఇట్స్ ఇనీషియల్ పొజిషన్. మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం తీసుకుంటో అది కూడా కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 5 సెకండ్స్. యాక్సలరేషన్ అదే విధంగా కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ రావడం ఎంత టైం పడుతుంది అంటే 5 సెకండ్, మొత్తం 10 సెకండ్స్ అన్నమాట. ఒకవేళ మనం ఈక్వేషన్ ఫామ్లో సాల్వ్ చేయాలనుకుంటే చూడండి ఒకసారి, డిస్ప్లేస్డ్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడానికి డిస్ప్లేస్మెంట్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 5 మీటర్స్ పర్ సెకండ్, యాక్సిలరేషన్ వచ్చి -1. ఓకేనా? మనం ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. సింపుల్గా ఏ ఫార్ములా యూస్ చేస్తారంటే S = UT + ½ AT² అని ఫార్ములా యూస్ చేయాలి. ఓకేనా? 0 = 5T - ½ × 1 × T². ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే -5T = -½ T² అవుతుంది. ఒక T ఇక్కడ ఒక T క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, T = 10 సెకండ్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఆల్సో డిస్టెన్స్ అనుకో, డిస్టెన్స్ కూడా కనుక్కోమన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 12.5, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 12.5. డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే 12.5 + 12.5 = 25 మీటర్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, అండ్ డ్రా యాక్సలరేషన్ టైం గ్రాఫ్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్ ఒకసారి డ్రా చేద్దాం. చూడండి, ఈ యాక్సలరేషన్ టైం గ్రాఫ్, ఇది యాక్సలరేషన్, ఇది టైం అన్నమాట. క్లియరా? టోటల్ మనం జర్నీ 10 సెకండ్స్ వరకు తీసుకున్నాం కాబట్టి 10 సెకండ్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ మనకి యాక్సలరేషన్ ఇక్కడ ఎంత అంటే 1 మీటర్ పర్ సెకండ్స్ లెఫ్ట్ సైడ్ అన్నాం కాబట్టి -1 అని పెట్టుకున్నాం. ఓకేనా? ఇక్కడ 1, అదే -1 అంటే నెగిటివ్ యాక్సిస్ కిందకి వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు -1 అనేది అదే త్రూ అవుట్ ఇట్స్ జర్నీ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. టోటల్ 10 సెకండ్స్ వరకు కూడా యాక్సలరేషన్ ఎంత ఉందంటే -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ చూడండి, వెలాసిటీ టైం గ్రాఫ్ డ్రా చేస్తాను. వెలాసిటీ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి. ఎప్పుడైనా సరే ఒక గ్రాఫ్ అనేది డ్రా చేయాలంటే సింపుల్గా దానికి ఇనీషియల్ వెలాసిటీ,
ఫైనల్ వెలాసిటీ అది చేసుకుని డ్రా చేయొచ్చు, లేకపోతే దానికి ఈక్వేషన్ కనుక్కోని సరే డ్రా చేయొచ్చు. మామూలుగా వెలాసిటీకి టైంకి మధ్య ఉన్న రిలేషన్ ఉండే ఈక్వేషన్ ఏంటంటే v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ అనమాట. క్లియర్గా చూడండి. ఇప్పుడు చూడండి, వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ మనకి ఎంత ఉందంటే 5 ఉంది, యాక్సలరేషన్ -1 ఉంది, కాబట్టి 5 - t అనేది మనకు వచ్చిండే ఈక్వేషన్. ఇది ఒక డ్రా చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది టైమ్, ఇది వెలాసిటీ. క్లియరా? టైం నేను 0 పెట్టాను అనుకోండి, టైం 0 పెట్టానంటే నాకు వెలాసిటీ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడో 5 ఉంటుంది, 1 2 3 4 5, అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. క్లియర్ గా? అంటే టైం అనేది 0 పెట్టానంటే నాకేమొస్తుందంటే వెలాసిటీ ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ అదే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ తీసుకున్నాను. అంటే ఇక్కడ సింపుల్గా మీకు ఒక విషయం చెప్పాను, v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, లేకపోతే v ఈక్వల్స్ 5 - t, ఇది మనకు వచ్చింది కదా. ఇది ఎలా ఉందంటే మనకి చూడండి, ఇది y, ఇది x. సింపుల్ ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. అందుకనే చెప్తున్నాను, y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. చూడండి, వైకి సంబంధించింది పవర్ 1, ఎక్స్కి సంబంధించింది ఏంటి టైం. ఓకేనా? టైం కూడా ఎలా ఉంది, పవర్ 1 ఉంది, రెండు పవర్ 1 ఉంది, కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అన్నమాట. కాబట్టి సింపుల్గా ఈ గ్రాఫ్ మనకు ఎలా వస్తుందంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో వస్తుంది. అందులో స్టార్టింగ్ ఒక పాయింట్ వేసింది, ఆ పాయింట్ ఎంత అంటే 5 అనమాట. మొత్తం జర్నీ మనం ఎన్ని సెకండ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 10 సెకండ్స్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు. ఇప్పుడు t ఈక్వల్స్ టు 10 పెట్టాను అనుకోండి, v ఈక్వల్స్ నాకు ఏమవుతుంది, ఆ t ఈక్వల్స్ టు 10 సెకండ్స్. అప్పుడు v ఏమవుతుంది, v ఈక్వల్స్ టు 5 - 10. ఓకేనా? v ఈక్వల్ 5 - 10 ఏమవుతుందంటే -5 అవుతుంది. అంటే ఇక్కడ నాకు -5 ఉంది, 10 సెకండ్స్ దగ్గర ఏమవుతుందంటే ఇక్కడ పాయింట్. క్లియర్ గా? 10 సెకండ్స్ దగ్గర -5. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ పాయింట్ని జాయిన్ చేసాను అనుకోండి, దిస్ ఈస్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. చూడండి, మనకి ఇక్కడ స్లోప్ కూడా ఎలా ఉందంటే నెగిటివ్ స్లోప్, యాంగిల్ గ్రేటర్ దెన్ 90 degrees. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వెలాసిటీ తగ్గుతూ వస్తుంది అని అర్థం. చూడండి, మనకి వెలాసిటీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, వెలాసిటీ ఏమో రైట్ సైడ్ ఉంది, యాక్సలరేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది, వెలాసిటీ తగ్గుతా పోతుంది. క్లియర్? మళ్ళీ ఆటోమేటిక్గా ఏమైందంటే వెలాసిటీ రివర్స్ అయిపోయింది. ఆ రివర్స్ అయిపోయింది మనకి ఎలా వచ్చిందంటే నెగిటివ్ ఫామ్లో వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్? అర్థమైంది కదా? నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకా 3 గ్రాఫ్స్ ఉన్నాయి. ఇది నోట్ చేసుకున్నారంటే మనం నెక్స్ట్ 3 గ్రాఫ్స్ అని ట్రై చేస్తాం. ఓకే స్టూడెంట్స్, రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము స్పీడ్ టైం గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, స్పీడ్ టైం గ్రాఫ్. ఓకేనా? బాడీ వచ్చి స్ట్రైట్ లైన్లోనే మూవ్ అయింది, ఇలా మూవ్ అయ్యి 5 సెకండ్స్ వరకు వెళ్ళింది, 12.5 meters దూరం వెళ్ళింది. మళ్ళీ ఏమైందంటే ఇలా తిరిగి వచ్చింది, మొత్తం 10 సెకండ్స్ జర్నీ చేసింది. ఈ 10 సెకండ్స్కి మనం స్పీడ్ టైం గ్రాఫ్ అని డ్రా చేయాలి. ఎలా డ్రా చేయొచ్చు చూడండి, స్పీడ్ టైం స్టార్టింగ్ దాని యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే 5 ఉంది. క్లియరా? కరెక్ట్గా 5 meters per second స్పీడ్తో మూవ్ అవుతూ ఇక్కడ ఏమైపోయిందంటే 0 అయిపోయింది. అంటే 5 seconds వరకు కూడా మనకు ఎలా వచ్చింది, సేమ్ v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ, v ఈక్వల్స్ టు 5 - t వచ్చింది. ఓకేనా? కాకపోతే వెలాసిటీ టైం గ్రాఫ్, కాకపోతే వెలాసిటీలో మనం డైరెక్షన్స్ కన్సిడర్ చేస్తాము, స్పీడ్లో మనకి డైరెక్షన్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనమాట. చూడండి, 5 meters per second ఇనీషియల్ వెలాసిటీ, కాబట్టి t ఈక్వల్స్ టు 0 అప్పుడు 5 meters per second. ఓకేనా? 5 seconds వరకు కూడా నెగిటివ్ యాక్సలరేషన్ ఉంది. ఓకేనా? కాబట్టి మనం ఇందాక వెలాసిటీ టైం గ్రాఫ్ గీసినప్పుడు ఇలా గీసుకున్నాం. క్లియరా? అంటే వెలాసిటీ టైం గ్రాఫ్కి స్పీడ్ టైం గ్రాఫ్కి ఫస్ట్ 5 seconds ఎలా వస్తుంది అంటే సేమ్గా వస్తుంది. ఎందుకంటే అది డైరెక్షన్ చేంజ్ చేసుకోలేదు, ఎలా అయితే వెళ్ళిందో అలాగే వెళ్తాను. కాబట్టి ఇక్కడ 5 నుంచి ఇక్కడ 5 వరకు ఇలాగే డ్రా చేస్తాం.
నెక్స్ట్ ఇక్కడ మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో ఏమైందంటే డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి నెగిటివ్ వెలాసిటీ లోపలికి వచ్చేసింది. కానీ స్పీడ్లో మనం డైరెక్షన్స్ కన్సిడర్ చేయం కదా, ఓకేనా. డైరెక్షన్ కన్సిడర్ చేసామనుకోండి ఇప్పుడు మనం నెగిటివ్ వస్తుంది, స్పీడ్ కెనాట్ బి నెగిటివ్. క్లియర్ స్టూడెంట్? అంటే ఇప్పుడు మనం 10 seconds వరకు కూడా అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీని మాత్రం కన్సిడర్ చేయాలి, ఓకేనా. లాస్ట్ 10th secondకి మళ్ళీ దాని యొక్క స్పీడ్ ఎంత అయిపోయింది, మళ్ళీ 5 meters/second వచ్చింది కాబట్టి సేమ్ మనం ఏం చేస్తామంటే సిమిలర్గా ఇలా గీసుకుంటాం. చూడండి మళ్ళీ 5 meters/second. క్లియర్గా స్టూడెంట్స్? మీకు ఈజీగా అర్థమైంది. ఏం లేదు, వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క ఏ అయితే వెలాసిటీ టైం గ్రాఫ్ నెగిటివ్ వస్తుందో అది మనం పాజిటివ్ చేసి డ్రా చేసుకున్నామంటే అది మన స్పీడ్ టైం గ్రాఫ్ అనేది వస్తుంది. క్లియరా? ఎప్పుడు వెలాసిటీ టైం గ్రాఫ్ యొక్క నెగిటివ్లో ఏదైతే ఉందో దాన్ని నెగిటివ్లో కాకుండా పాజిటివ్లో వేసుకున్నామంటే అదే మనకి స్పీడ్ టైం గ్రాఫ్ అని. క్లియర్ కదా? ఓకే స్టూడెంట్, నెక్స్ట్ చూడండి మనము డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చిండాడు. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే S = ut + ½ at². క్లియర్గా స్టూడెంట్? ఇదే కదా డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్య ఉండే రిలేషన్, ఓకే. ఇప్పుడు మనం చూసాం అనుకోండి S = ut + ½ at². ఒకసారి మనం ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఓకేనా. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 5t + ½ ఏ వాల్యూ ఎంత అంటే -1 × t². S = 5t - ½ t² అన్నమాట. ఇది ఫార్ములా ఎలా ఉందంటే మనకు y = ax - bx² ఫార్ములా. ax - bx² అంటే మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే డౌన్వర్డ్ మౌత్ అనేది వస్తున్నాం, అంటే ఇలా వస్తుంది గ్రాఫ్. ఇలా డౌన్వర్డ్ మౌత్ ఉంటే పారాబోలా అనేది వస్తుంది. క్లియరా? కాకపోతే ఇప్పుడు మనం పాయింట్స్ పెట్టుకోవాలి కాబట్టి దాని గురించి ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్, ఇది టైం గ్రాఫ్, ఓకేనా. టీ వాల్యూ 0 పెట్టాను అనుకోండి 5t - ½ t². S = 5t - ½ టీ వాల్యూ 0 పెట్టాను అనుకోండి 0 0 అంటే ఇనీషియల్ పొజిషన్ ఇలా వస్తుంది. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఇనీషియల్ పొజిషన్ ఎక్కడ వచ్చి నాకు 0 వచ్చింది అన్నమాట, ఓకేనా. అదే నెక్స్ట్ టీ అనేది 10 seconds తీసుకున్నాం అనుకోండి, t = 0 పెడితే నాకేమవుతుందంటే S = 0 వచ్చింది. అదే t = ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 secondsకి ఎంత దూరం వెళ్ళింది డిస్ప్లేస్మెంట్ 12.5 వచ్చింది అనమాట, అంటే S = 12.5. అదే నాకు t = 10 seconds తీసుకున్నాం అనుకోండి 5 × 50 ½ × t². 10² ఎంత 100, 100/2 ఎంత 50, 50 - 50 ఎంత 0. అంటే S వాల్యూ నాకేమొస్తుందంటే t = S = 0. అంటే టైం 0 దగ్గర ఉన్నప్పుడు 0 పొజిషన్ దగ్గర ఉంది, టైం 10 seconds దగ్గర ఉన్నప్పుడు కూడా 0 పొజిషన్ దగ్గర ఉంది. అదే టైం 5 seconds దగ్గర ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందంటే 12.5 దగ్గర ఉంది. క్లియర్గా స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుసు ax - bx² ఎలా వస్తుందంటే డౌన్వర్డ్ మౌత్ ఉండే గ్రాఫ్ వస్తుంది, అంటే ఇలా వస్తుంది అన్నమాట. క్లియర్గా స్టూడెంట్స్? అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉందంటే 5 seconds దగ్గర ఉంది, ఇంత 10 seconds అనేది. లేదా ఈ రకంగా మనకి ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే డిస్టెన్స్ టైం గ్రాఫ్. డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఎలా వస్తుంది? స్పీడ్ టైం గ్రాఫ్ చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిస్టెన్స్ టైం గ్రాఫ్ అర్థమైంది. సేమ్ 0 పొజిషన్ దగ్గర చూడండి, 0 టైం దగ్గర ఆటోమేటిక్గా డిస్టెన్స్ ఎంత ఉందంటే 0 ఉంది, ఓకేనా. కరెక్ట్గా 5 seconds దగ్గర, కరెక్ట్గా 5 seconds దగ్గర ఏమైంది 12.5 దగ్గర రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను 12.5.
క్లియరా? అంటే పాయింట్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది, డౌన్వర్డ్ మౌత్ వస్తుంది కాబట్టి ఇలా తీసుకున్నాం. క్లియర్గా స్టూడెంట్స్? మళ్ళీ బాడీ ఏమైందంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవడం స్టార్ట్ అయ్యింది. సేమ్ ఇదే బేస్ మనకి ఏమైందంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అంటే టోటల్ డిస్టెన్స్ కరెక్ట్ 10 సెకండ్స్కి మనం ఆల్రెడీ చేసాం. ఆల్సో డిస్టెన్స్ అని, ఆల్సో డిస్టెన్స్ మనం 10 సెకండ్స్కి ఆడికి వెళ్ళిపోయిందంటే 25 మీటర్స్ వరకు వెళ్ళిపోయింది. అంటే ఇటుపక్క 12.5, ఇటుపక్క కూడా 12.5. సేమ్ ఇటుపక్క ఎస్ ఈక్వల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్, ఇటుపక్క ఎస్ ఈక్వల్స్ యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్. యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్కి ఇలా వచ్చిందంటే నెక్స్ట్ రిమైనింగ్ జర్నీకి మనం ఎలా వస్తుంది అంటే ఏం లేదు, నెక్స్ట్ మనకి ఇలా వచ్చిన దాన్ని ఇది డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఒకవేళ డిస్టెన్స్ టైం గ్రాఫ్ మనం ఏం చేస్తామంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రం కన్సిడర్ చేస్తాము. అంటే ఈ 10 సెకండ్స్కి ఈ 25 మీటర్స్ అంటే ఎలా వస్తుందంటే స్టూడెంట్స్ అంటే ఏదైతే ఇలా వచ్చిందో ఇక్కడ వరకు కట్ చేసి ఇలా గీసి రిమైనింగ్ ఇలా గీసాను. క్లియర్ స్టూడెంట్స్? అంటే కరెక్ట్ 10 సెకండ్స్కి చూడండి 25 మీటర్స్కి వెళ్ళి. అంటే డిస్టెన్స్ అంటే కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకు ఎలా వచ్చిందంటే గ్రాఫ్ వచ్చి లాస్ట్ 25 మీటర్స్ వరకు 10 సెకండ్స్కి ఎండ్ అయింది. క్లియర్గా స్టూడెంట్స్? అంటే ఈ రకంగా డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ని యూజ్ చేసుకొని డిస్టెన్స్ టైం గ్రాఫ్ని మనం డ్రా చేసుకోవచ్చు. అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ మనం డైరెక్షన్ కన్సిడర్ చేసాం కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇలా వచ్చింది మనకి గ్రాఫ్. కానీ డిస్టెన్స్ టైం గ్రాఫ్లో ఓన్లీ మనం మ్యాగ్నిట్యూడే కదా, అది మూవ్ అయ్యేది ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఏమవుతూ ఉంటుంది, యాడ్ అవుతూ పోతుంది. యాడ్ అవుతూ పోయింది కాబట్టి దీన్ని ఏం చేశాను అంటే ఇలా షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా గ్రాఫ్స్ అనేది కొద్దిగా స్టార్టింగ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఇంకా మనం ఇలా ఈక్వేషన్స్ రాసుకొని చేసే కొద్ది మనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే క్లియర్గా స్టూడెంట్స్? సేమ్ ఇదే టైప్లో ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్లో లాస్ట్ 5 నెంబర్ సాల్వ్ చేద్దాం. చూడండి. వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ వచ్చి రైట్ సైడ్ ఉంది, యాక్సలరేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫర్ థర్డ్ సెకండ్. థర్డ్ సెకండ్ మాత్రం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. అదేవిధంగా వెలాసిటీ టైం గ్రాఫ్ కూడా డ్రా చేయమని చెప్పినాను. చూడండి, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. డిస్ప్లేస్మెంట్ ఫర్ థర్డ్ సెకండ్. ఎంత సెకండ్ ఫార్ములా ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఎస్ ఎంత ఈక్వల్స్ టు u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. ఓకేనా? థర్డ్ సెకండ్ కాబట్టి ఎస్ థర్డ్ ఈక్వల్స్ టు u అంత రైట్ సైడ్ ఉంది కాబట్టి 5 ప్లస్ ఏ వాల్యూ వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -2/2 ఇంటూ 2 ఇంటూ n వాల్యూ వచ్చి 3 మైనస్ 1. S3 ఏమవుతుందంటే 5 మైనస్ 2 3 6 మైనస్ 1 వచ్చి 5. 5 మైనస్ 5 ఈక్వల్స్ టు 0 వచ్చింది అనమాట. అంటే థర్డ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ 0 వచ్చింది. థర్డ్ సెకండ్లో డిస్ప్లేస్మెంట్ 0 ఏంటి సార్ అంటే బాడీ అసలు మూవ్ అవ్వలేదు. అంటే వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ కూడా ఉంది, ఇంకా బాడీ మూవ్ అవ్వకుండా ఎలా ఉంటుంది అంటే మనకు అర్థమయ్యే విషయం ఎందుకు అంటే 1-2 సెకండ్స్ వరకు ఇలా మూవ్ అయింది. సెకండ్ వరకు కూడా అలా మూవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ నుంచి మళ్ళీ థర్డ్ సెకండ్ వరకు. t ఈక్వల్స్ టు థర్డ్ సెకండ్ అంటే మీనింగ్ ఏంటంటే t ఈక్వల్స్ టు 2 సెకండ్స్ నుంచి t ఈక్వల్స్ టు 3 సెకండ్స్ వరకు ఏదైతే టైం ఉందో దాన్ని మనం ఏమంటాం థర్డ్ సెకండ్ అంట. అంటే సెకండ్ వరకు ఏది ఎండ్ అయిపోతుంది. ఓకేనా? t ఈక్వల్స్ టు 3 అంటే ఈ గ్యాప్ మొత్తంలో మనకు జరిగింది థర్డ్ సెకండ్ అన్నమాట. అంటే ఈ గ్యాప్లో ఏమైనా అంటే బాడీ మళ్ళీ టర్న్ బ్యాక్ అయి ఉంటుంది కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ అదే పొజిషన్కి వచ్చింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమై ఉంటుందంటే 0 అయి ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే t ఈక్వల్స్ 2 సెకండ్ నుంచి t ఈక్వల్స్ టు 3 సెకండ్స్ వరకు ఆటోమేటిక్గా ఏమైందంటే బాడీ టర్న్ బ్యాక్ అయింది అనేసి మనకు అర్థమవుతుంది. క్లియర్? ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే చూడండి, సెకండ్ నుంచి థర్డ్ సెకండ్ వరకు బాడీ ఆటోమేటిక్ ఇలా మూవ్ అయింది. ఈ డిస్టెన్స్ యొక్క పాత్ర మనం కనుక్కోవాలి.
ఆ పాత్ యొక్క డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైంకి అది టర్న్ బ్యాక్ అయిందో మనం చూసుకోవాలి. ఇప్పుడు టర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఏమైతే యాక్సిలరేటింగ్ బాడీ టర్న్ బ్యాక్ వెలాసిటీ తన యొక్క డైరెక్షన్ రివర్స్ చేసుకునేటప్పుడు టర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వెలాసిటీ ఏమవుతుంది, రెస్ట్లోకి వచ్చి ఆ తర్వాత వెలాసిటీ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ ఎప్పుడు 0 అవుతుందో దాని యొక్క టైం అనేది మనం కనుక్కోవాలి. క్లియరా? ఇనీషియల్ వెలాసిటీ 5, ఫైనల్ వెలాసిటీ 0. క్లియరా? డిస్ప్లేస్మెంట్ మనకి ఎంత 0, టైం కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఎలా కనుక్కోవచ్చు చూడండి. డిస్ప్లేస్మెంట్ 0, ఇంకా యాక్సలరేషన్ మనకి ఎంత ఉందంటే -2 ఉంది. UVAT వచ్చే ఫార్ములా V = U + AT అన్నమాట. క్లియరా? V ఎంత 0 = 5 ప్లస్ యాక్సలరేషన్ -2 ఇంటూ T. T ఏమవుతుందంటే 5/2 = 2.5 సెకండ్స్. క్లియర్ స్టూడెంట్? అంటే కరెక్ట్గా 2.5 సెకండ్స్ దగ్గర ఏమైందంటే బాడీ రెస్ట్లోకి వచ్చి ఆ తర్వాత టర్న్ బ్యాక్ అయింది. క్లియర్ స్టూడెంట్? ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే 2 సెకండ్ నుంచి 2.5 సెకండ్స్ వరకు ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ 2.5 సెకండ్స్ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ రెండింటిని యాడ్ చేయాలి. అంటే సింపుల్గా సెకండ్ 2.5 సెకండ్ ఈ డిస్ప్లేస్మెంట్ని కనుక్కొని దాన్ని డబుల్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సెకండ్ నుంచి 2.5 సెకండ్స్ వరకు ఆ డిస్టెన్స్ కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఎలా కనుక్కుంటాం చూడండి. మనకి S = UT + ½ AT² ఫార్ములా ఉంది. సేమ్ S = VT - ½ AT² ఫార్ములా కూడా ఉంది. ఓకేనా? మనకి ఏది కన్వీనియంట్ ఆ ఫార్ములా యూస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫార్ములా S = VT - ½ AT². VT ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు సెకండ్ 2.5 సెకండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా వెలాసిటీ నాకు ఏమైంది 0 ఉంది. అది సింపుల్ కాబట్టి అది నేను తీసుకున్నాను. చూడండి S = 0 ఇంటూ టైం గ్యాప్ ఎంత అంటే 0.5 సెకండ్స్. ఎందుకు సెకండ్ నుంచి 2.5 సెకండ్స్ వరకు. క్లియర్? ఆ డిస్ప్లేస్మెంటే కావాలి. -½ ఏ వాల్యూ ఎంత అంటే -2 ఇంటూ T² అంటే 0.5 స్క్వేర్. S = -(-+2) క్యాన్సల్ 0.5 హోల్ స్క్వేర్ వస్తుంది. 0.5 హోల్ స్క్వేర్ అంటే 0.25. క్లియర్ స్టూడెంట్స్? 0.25. ఇప్పుడు నాకు మొత్తం టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ S + S ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు S, ఇది నుంచి ఇక్కడ వరకు S. S + S అంటే 2S అంటే 2 × 0.25 which gives me 0.5 meters. క్లియర్ స్టూడెంట్స్? అంటే థర్డ్ సెకండ్లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే 0.5 మీటర్స్ ట్రావెల్ చేసింది. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది అంటే డ్రా VT గ్రాఫ్ అన్నది. ఇప్పుడు VT గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తాం? ఫస్ట్ నేను ఏం చెప్పాను అంటే గ్రాఫ్ డ్రా చేయాలంటే ఈక్వేషన్ కావాలను. ఇప్పుడు VTకి సంబంధించిన ఈక్వేషన్ అంటే V = U + AT. V = ఎంత అంటే 5 - 2T. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి సంబంధించి గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. చూడండి, వెలాసిటీ, ఇది టైం గ్రాఫ్. ఓవరాల్గా 3 సెకండ్స్ వరకు డ్రా చేద్దాం. సరే చూడండి ఎలా వస్తుంది. చూడండి ఆ T = 0 పెట్టాను అనుకోండి, వెలాసిటీ ఎంత 5, అదే ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి. ఓకే, ఇక్కడ 5. నెక్స్ట్ వెలాసిటీ నాకు ఎక్కడ 0 అవుతుంది, V = 0 నాకు ఎప్పుడు వస్తుంది, T = 2.5 దగ్గర వస్తాను. అదే మనం ఆల్రెడీ చేసాం. ఓకేనా? ఇది 2.5 సెకండ్స్ దగ్గర 0 వచ్చింది. ఓకేనా? ఇది ఉండే ఈక్వేషన్ ఎలా ఉంది, V = U + AT, Y = mx + c which gives me a straight line. క్లియర్గా స్టూడెంట్స్? అదే నాకు థర్డ్ సెకండ్కి వెలాసిటీ ఎంత ఉంటుంది కావాలంటే సింపుల్గా T = 3 పెట్టచ్చు. V = 5 - 2 × 3. V = 5 - 6. V = 5 - 6 ఎంత -1 మీటర్/సెకండ్. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది V థర్డ్ సెకండ్ దగ్గర ఎంత ఉంటుంది అంటే -1 మీటర్/సెకండ్ ఉంటుంది. క్లియర్గా స్టూడెంట్స్? ఈ రకంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ప్రశాంతంగా ఒక ఈక్వేషన్ ఫార్మ్లో చేసుకొని దానికి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ T = 0 కానీ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ వెలాసిటీ 0 అవుతుంది. ఇది ఒకటే కదా, వెలాసిటీ టైం ఒకటే కదా, డిస్ప్లేస్మెంట్ టైం, డిస్టెన్స్ టైం ఏ ఇచ్చినా సరే సింపుల్గా ఇలా వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేసుకొస్తాము. ఓకే, క్లియర్గా స్టూడెంట్స్? ఇంకా మనము నెక్స్ట్ లెక్చర్లో మోషన్ అండర్ గ్రావిటీ, యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్ ఒక పార్ట్ అన్నమాట.
మోషన్ అండర్ గ్రావిటీ గురించి డిస్కషన్. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.